హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పిల్లలకి, పెద్దలకి అందరికీ నచ్చే విధంగా ఒక ఈవినింగ్ స్నాక్ రెసిపీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. మిక్సింగ్ బౌల్‌లో వచ్చి ఫస్ట్ ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకున్నామండి ఉల్లిపాయలు. పచ్చిమిర్చి మామూలుగానే రౌండ్ రౌండ్‌గా కట్ చేసుకున్నాం. తురిమిన అల్లం ఒక టేబుల్ స్పూన్ వేసుకొని, ఉల్లిపాయలు అన్నీ చక్కగా మంచిగా మనం ఇలా పిసికేసుకున్నామనుకోండి, అల్లం ఫ్లేవర్ అంతా మంచిగా వస్తుందనమాట. ఉల్లిపాయలకంతా పడుతుంది. తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో వచ్చేసి అరకప్ వచ్చి శనగపిండి తీసుకున్నాము. పావు కప్ వచ్చి బియ్యపు పిండి తీసుకున్నామండి. రుచికి సరిపడినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ వాము, కరివేపాకు కొంచెం, నా దగ్గర ఫ్రెష్ కరివేపాకు లేదండి. ఇది వాష్ చేసుకొని చక్కగా ఎండబెట్టుకున్న కరివేపాకేను. దాన్ని నేను ఇలా క్రష్ చేసేసి వేసుకున్నాననమాట. ఫ్రెష్ ఉంటే మీరు ఫ్రెష్ వేసుకోండి. పావు టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ కారం, ప్లెయిన్ కారం అండి ఇది. వీటిని మంచిగా కలుపుకొని సరిపడినన్ని నీళ్లు పోసుకుంటే ఆ పిండి మరీ జారుకు కాకుండా, అలానే మరీ గట్టిగా కాకుండా కన్సిస్టెన్సీ మనం చెక్ చేసుకుంటే నేను చూపెడతాను చూడండి. అలా కలుపుకోండి. కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలండి. కరెక్ట్‌గా సరిపోతుందనమాట. ఇప్పుడు దీంట్లో వచ్చి 2 టేబుల్ స్పూన్లు తురిమిన క్యారెట్ వేసుకుందాము. అలానే ఒక చిన్న సైజ్ బంగాళదుంపని తురిమి పెట్టుకున్నాను. ఇది కూడా కరెక్ట్‌గా 2 టేబుల్ స్పూన్లే వస్తుందనమాట. నీళ్ళల్లో వేసుకొని పెట్టుకున్నాం కలర్ మారకుండా ఉండేదానికి. నీళ్ళన్నీ పిండేసేసుకొని వేసుకుందామండి. తరిగిన కొత్తిమీర కొంచెం. వీటన్నిటిని ఇప్పుడు మంచిగా కలిపేసుకుందాము. ఇలా ఉండాలండి పిండి. మరీ జారు జారు కాకుండా ఇలా ఉంటే మనకి సరిపోతుంది. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి. ఈలోపు వచ్చేసి 3 స్లైసులు బ్రెడ్ తీసుకున్నాం మనం. ఇది బ్రౌన్ బ్రెడ్ అండి. మీకు ఏ బ్రెడ్ కావాలన్నా కూడా మీరు తీసుకోండి. దాన్ని ఇలా మనం పొడవుగా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకుందాము. నేను ఈ బ్రెడ్‌ని వచ్చేసేసి 3 కట్ చేశాననమాట ఒక్కొక్క దాన్ని. సో, 9 వచ్చినాయి మనకి పీసులనేది చూడండి. ఇలా పక్కన పెట్టుకుందాము. ఈలోపు 5 నిమిషాల తర్వాత మూత తీసేసి చూద్దామండి. దీనిలో కొంచెం ఒక చిటిక కుకింగ్ సోడా వేసుకుందాము. తర్వాత నూనె వేడెక్కిందండి మనకి పొయ్యి మీద. ఆ వేడి వేడి నూనెని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉంటుంది. దాన్ని కూడా వేసుకుందాం ఇప్పుడు. ఇలా వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి బాగా క్రిస్పీగా వస్తుందనమాట. ఇప్పుడు చూడండి బ్రెడ్ పీస్ తీసుకొని మనం ఇలా చక్కగా దీని మీద స్ప్రెడ్ చేసుకుందామండి. మనం డిప్ చేసి తీసేటట్టుగా కాకుండా ఇలా వేసుకునేటట్టుగా ఉంటే బావుంటుందనమాట. అప్పుడే మనకి బ్రెడ్ కూడా మెత్తబడకుండా ఉంటుంది. పిండి కొంచెం జోరుగా అయిందనుకోండి బ్రెడ్ ఊరికే మనకి మెత్తబడిపోతుందనమాట. మనం తీసి వేసే లోపలే మెత్తబడిపోతుంది దాంట్లోనే. డైలీ చేసే బ్రెడ్ బజ్జీలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్‌గా చేసి చూడండి. చాలా బాగా నచ్చుతుందనమాట పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ. చేయటం కూడా చాలా ఈజీ అనమాట. బ్రెడ్ ఉందనుకోండి అప్పటికప్పుడు చాలా టేస్టీగా ఉండే ఈ స్నాక్ తప్పకుండా తయారు చేసి చూడండి. పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ చాలా బాగా ఎంజాయ్ చేసి తింటారనమాట. ఇంక దీనికి సైడ్ డిష్ కూడా ఏమి అవసరం లేదండి. పిల్లలకైతే కెచప్‌తో వాళ్ళకి బాగా నచ్చుతుందనమాట. చట్నీ కానీ ఏమి అవసరం లేదు. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. చూసారా ఎంత క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉందనమాట. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. నేను ఓపెన్ చేసి చూపెడతాను చూడండి.
చూడండి ఎంత చక్కగా లోపల మనకి బ్రెడ్ మెత్తబడకుండా సూపర్‌గా వచ్చిందనమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.